హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ప్రాబ్లం ఫిగర్స్, ఆన్సర్ ఫిగర్స్ అనే టాపిక్ సంబంధించి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ బిట్స్ వస్తే ఎలా మనం దీనికి ఆన్సర్ చేయాలో వీడియోలో తెలుసుకుందాం. ఇవి మనకి మొత్తం 10 బిట్స్ రావడం జరుగుతుంది. దీనిని డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈ టైప్ ఆఫ్ బిట్స్లో 9 మార్క్స్ లేదా 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయవచ్చు. సో ప్రాబ్లం ఫిగర్స్ మరియు ఆన్సర్ ఫిగర్స్ బిట్స్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ బిట్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ప్రాబ్లం ఫిగర్స్, ఇది ఆన్సర్ ఫిగర్స్ అన్నమాట. ఇక్కడ మనకి ప్రాబ్లం ఫిగర్స్లో ఈ రెండింటికి ఉన్నటువంటి ప్యాటర్న్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ఇదే ప్యాటర్ను ఈ డయాగ్రామ్కి ఈ ప్యాటర్న్ అనుసరించి ఏ డయాగ్రామ్ వస్తుందనేది మనం ఆన్సర్ ఫిగర్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని ఆన్సర్గా పెట్టాలన్నమాట. సో చూస్తే ఇక్కడ చూడండి, ఇలా డయాగోనల్గా ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి లైన్స్ కానీ ప్లస్ కానీ ఇక్కడికి వచ్చే కాడికి ఈ సైడ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఇక్కడ కూడా వస్తుంది. సో డయాగోనల్గా ఉన్నది మనకి ఇక్కడ ఈ సైడ్ రావాలి, ఈ సైడ్లో రావాలన్నమాట. సో ఆన్సర్ ఫిగర్స్ అన్నీ కూడా అలాగే ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక చిన్న లైను తర్వాత ఒక పెద్ద లైన్ ఇచ్చాడు. ఈ రెండు లైన్స్ కూడా నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చింది. సో ఈ ఒక సర్కిల్ షేడ్ చేసి ఉంది ఒక లైను. నెక్స్ట్ ఎక్కడికి రావాలి, మనకి ఈ వర్టిసిస్కి రావాలి, ఇలా రావాలి. ఈ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకుంటే ఈ రెండు లైన్స్ ఎలాగుందో అలాగే ఎక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇవి చూడండి ఎలా అయ్యింది, ప్లస్ పైకి వెళ్ళింది, లైన్ కిందకు వచ్చింది చూడు ఇక్కడికి వచ్చాక. సో అదేవిధంగా మనకి ఇచ్చిన బొమ్మలో సో ఇది ఏం అవ్వాలి, ఇక్కడ ఈ స్క్వేర్ అనేది పైకి రావాలి, లైన్ అనేది కిందకి రావాలి అనమాట. ఓకేనా, ఇది రెండు రివర్స్ అవ్వాలి. సో ఆన్సర్కి వెళ్దాం. ఆన్సరు మనకేం చెప్పాం, ఇవి ఇక్కడికి రావాలి, ఆ విధంగా 4 ఉంది. నెక్స్ట్ ఈ రెండు రివర్స్ అవ్వాలి. సో స్క్వేర్ పైకి ఉండాలి, లైన్ కిందకు ఉండాలి. ఇది ఆ విధంగా లేదు, లైన్ పైన ఉంది. సో రాంగ్ ఆన్సర్. ఇది స్క్వేర్ పైన ఉంది, ఇక్కడ స్క్వేర్ పైన ఉంది, ఇక్కడ కూడా పైన ఉంది. ఈ మూడిట్లో ఆన్సర్ ఉంది. తర్వాత చూస్తే ఇది అలాగే ఇక్కడ రావాలి, ఎటువంటి మార్పు చెందలేదు. చూడండి, స్మాల్ లైన్ బిగ్ లైను అలాగే ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ సర్కిల్ షేడ్ చేసి ఉండాలి, ఒక లైను అలాగే ఉండాలి. సో అలాగే ఇక్కడ లేదు చూడండి, ఈ మూడిట్లో ఉంది, ఇక్కడ మాత్రం రివర్స్ ఇచ్చాడు. సో ఇది రాంగ్. సో ఈ రెండిట్లో ఉంది, ఈ రెండిట్లో మనకి ఇది సర్కిల్ షేడ్ చేసిన కిందకి ఇచ్చాడు, ఇది కూడా రాంగ్. సో వీటికి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్లో చూస్తే మనకి ఇది ఒక క్వాడ్రిలేటరల్, అంటే ఇది ఒక ట్రెపీజియం. ట్రెపీజియం ఏమైంది, ఇక్కడికి వచ్చి రివర్స్ అయింది. నెక్స్ట్ ఈ లైను ఒక లైన్ లాగా ఇలా ఉంది, ఒక సర్కిల్ షేడ్ చేసి ఉంది కదా, అదేమైంది రివర్స్ అయింది. ఇది కిందకు ఉన్నప్పుడు ఈ పక్క వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఈ బొమ్మ ఏమవ్వాలి, ఇక్కడికి వచ్చినాక రివర్స్ అవ్వాలి, ఇలా రావాలి బొమ్మ. సో ఇలా ఎక్కడ ఉంది చూడండి, పెద్దగా ఉన్నటువంటి లైన్ పైన ఉంది. సో రాంగ్ ఆన్సర్. స్మాల్ లైన్ ఇక్కడ పైన ఉంది, ఈ రెండిట్లో ఉంది. ఇక్కడ దీనికన్నా ఇది పెద్దదిగా ఉంది లైన్. సో ఈ సైడ్ స్మాలెస్ట్ సైడ్ అనేది పైకి ఉండాలి, ఈ రెండిట్లో ఉంది. ఇక్కడ బిగ్గెస్ట్ సైడ్ పైకి ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది మనకి. నెక్స్ట్ చూస్తే ఇలా ఉన్నటువంటి లైన్ ఏమైంది, రెండో బొమ్మలో ఇలా వచ్చింది. సో ఇక్కడ పైకి ఉంది, ఇక్కడైతే షేడ్ చేసినటువంటి ఈ డాట్ కిందకు ఉంది, ఇక్కడ పైన ఉంది. సో కిందకుంటే ఈ సైడ్ వచ్చింది కాబట్టి పైకి ఉంటే ఏ సైడ్ రావాలి, ఈ సైడ్ రావాలి, ఇట్లా రావాలి. సో ఈ రెండిట్లో ఏది ఆన్సర్, ఇప్పుడు థర్డ్ వన్ మనకి రైట్ ఆన్సర్, సెకండ్ వన్ రాంగ్, ఇది ఈ పక్క వచ్చింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇది. ఈ ట్రయాంగిల్లో మళ్ళీ పైన సర్కిల్ ఇచ్చి షేడ్ చేసాడు ఇక్కడికి వచ్చేకాడికి. సో ఇక్కడ షేడ్ చేసి ఉండేది, ఇక్కడికి వచ్చేకాడికి షేడ్ చేయకూడదు అనమాట. సో షేడ్ చేసింది మనకి రాంగ్ ఆన్సర్. సో ఈ మూడిట్లో ఆన్సర్ ఉంది మనకి. ఇప్పుడు చూస్తే నెక్స్ట్ ఇది క్రాస్గా ఉంది, ఇక్కడికి వచ్చేకాడికి స్ట్రైట్గా వచ్చింది ఈ బేస్ అనేది. సో ఇక్కడ క్రాస్గా ఉంది కాబట్టి ఈ బేస్ ఏమవ్వాలి, స్ట్రైట్గా రావాలి. ఇది ఇలా ఉన్నప్పుడు ఈ సైడ్ వచ్చింది బేసు, ఈ రివర్స్లో ఉన్నప్పుడు మనకి బేస్ రావాలి, ఈ పక్క రావాలి. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆన్సర్ ఏది, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, 1, 1 and 3.
సో ఈ రెండిట్లో ఏది ఆన్సర్? ఇప్పుడు ఈ లైన్ ఒకటే మనకి డిఫరెన్స్గా ఉంచుకోండి. ఈ రెండు లైన్స్ ఎలా ఉండాలి? సో ఇక లైన్ చూడండి, ఈ సైడ్ ఉంది, మనకి ఏం రావాలి? సేమ్ సైడ్ ఇచ్చాడు, సో మనకి ఇటు సైడ్ లైన్ రావాలి కాబట్టి థర్డ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి, 4th బిట్ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. ఈ లాస్ట్లో ఉన్నటువంటి సర్కిల్ ఏమొచ్చింది? ఇప్పుడు అవుటర్లో వస్తూ ఈ రెండు ఫిగర్స్ మధ్యలో వచ్చింది. సో లాస్ట్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ మనకి అవుటర్లో రావాలి, ఇలా అవుటర్లో రావాలి. సో అవుటర్లో ట్రయాంగిల్ ఉండేది ఏది? ఇది స్క్వేర్ అవుటర్లో ఉంది, రాంగ్ ఆన్సర్. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, 2ఆ 3a. చూద్దాం. తర్వాత చూడండి, ఇది సెకండ్ డయాగ్రామ్ పైకి వచ్చింది. సో ఇక్కడ సెకండ్ వన్ ఏది? సర్కిల్. సర్కిల్ పైకి రావాలి. సర్కిల్ పైన ఉండేది ఎక్కడ చూడండి, సర్కిల్ పైకి వస్తూ కింద స్క్వేర్ రావాలి. ఈ రెండిట్లో కదా మన ఆన్సర్ చెప్పింది. ఇక్కడ ఉంచండి, సర్కిల్ పైకి ఉంది, స్క్వేర్ కింద ఉంది. సో థర్డ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇది ఒక పెంటగాన్, 5 సైడ్స్ ఉంది, ఒక కాన్వెక్స్ లెన్స్ లాగా ఇచ్చాడు చూడండి. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ ఫిగర్ రివర్స్ అయింది. నెక్స్ట్ ఇది ఆఫ్ అయ్యింది, షేడ్ చేసిన పార్ట్ ఆఫ్ అయ్యింది. సో ఇక్కడ ఇది రివర్స్ అవ్వాలి, ఈ పెంటగాన్ రివర్స్ అవ్వాలి, ఇలా రావాలి, ఇలా ఎక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉంది? ఈ రెండు అయితే కాదు, రివర్స్ అయ్యి. సో 2, 4 ఎలిమినేట్ చేసేస్తాం. సో ఇలా ఉన్నటువంటి ఈ రెండిట్లో ఆన్సర్ చూద్దాం. ఇది ఆఫ్ షేడ్ అవుతూ షేడ్ చేసిన పార్ట్ పైకి ఉండాలి. చూడండి, ఇక్కడ షేడ్ చేసిన పార్ట్ పైకి వచ్చింది కాబట్టి ఇలా సర్కిల్ ఆఫ్ షేడ్ చేస్తూ షేడ్ చేసిన పార్ట్ పైకి ఉండేది ఎక్కడ? ఒకటిలో ఉంది చూడండి. ఇక్కడైతే కిందకి ఇచ్చాడు. సో థర్డ్ వన్ కూడా రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th బిట్ చూడండి, ఈ రెండు డయాగ్రామ్స్ మధ్య ఉన్నటువంటి ప్యాటర్న్ ఏమి? అదే అండి ఫస్ట్ మనం కనుక్కోవాలన్నమాట. చూడండి, ఇది రివర్స్ అయిందనమాట. ఈ సైడ్ ఉండింది, ఈ పక్క వచ్చే ఇక్కడ చూడండి ఎలా అయింది. సో ఇది పైకి వచ్చింది, ఇది రివర్స్లోకి వచ్చింది అనమాట. సో ఈ బొమ్మ అలాగే రివర్స్ అయింది. ఇక్కడ కూడా అలాగే రివర్స్ అవ్వాలి. ఈ బేస్ ఇప్పుడు కిందకి రావాలి, అన్నిట్లోనూ కింద ఉంది. కాకుంటే ఇక్కడ చూడండి, ఇది లైన్ ఫుల్గా ఇచ్చాడు, ఇది రాంగ్ అనమాట. ఇక్కడ కొద్దిగానే ఉంది, ఈ లైన్ కొద్దిగానే రావాలి. సో ఈ మూడిట్లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ చూస్తే ఈ పార్ట్ చూడండి ఎలా ఉంది, ఇలా వస్తూ ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఇది ఏమైంది? రివర్స్ అయింది అనమాట. సో ఈ ట్రయాంగిల్ కూడా రివర్స్ అవ్వాలి, రివర్స్ అవుతూ ఇక్కడ చూడండి అవుతూ ఈ లైన్ ఇలా రావాలన్నమాట. సో ఈ ట్రయాంగిల్ రివర్స్ చేస్తే ఏమవుతుంది? 36 ఇలా రావాలి పైకి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇలా వచ్చి ఉండాలన్నమాట. ఇలా వస్తూ బేస్ ఇలా రావాలి, ఇది రివర్స్ చేస్తే. నెక్స్ట్ ఇది ఇలా రావాలి. సో అలా వచ్చింది. ఇక్కడ సెకండ్ వన్లో ఉంది, సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ బేస్ ఏమో వాళ్ళు చూడండి, బేస్ ఎలా ఉందో ఆ సైడే ఉండాలి. కానీ ఇక్కడ రెండు ఇక్కడ ఇచ్చాడు, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. కాకుంటే ఎల్ అనేది ఇటు సైడ్ ఇచ్చాడు, ఇక్కడ ఎల్ అనేది ఇటు సైడ్ ఇచ్చాడు, కానీ ఇది ఇలా రావాలి కాబట్టి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 47th బిట్, ఇది యాడ్ స్కోర్ ఇచ్చాడు, దీనికి ఆన్సరే లేదు. ఇది అన్ని సేమ్ డయాగ్రామ్స్ లాగా ఇచ్చాడు అనమాట. ఇది మనకి 4 సైడ్స్ ఇలా గీసుకుని ఈ పార్ట్లో ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఈ పక్క వచ్చింది, రివర్స్లో వచ్చింది చూడండి. సో ఈ సైడ్, సో ఇక్కడ కూడా మనకి దీనికి ఈ సైడ్ రావాలన్నమాట. 4 పార్ట్స్ చేసుకుంటే ఆన్సర్ ఇక్కడ రావాలి. అన్నిట్లో అలాగే ఇచ్చాడు. ఈ బిట్కి ఆన్సర్ కరెక్ట్గా లేదు కాబట్టి యాడ్ స్కోర్ ఇచ్చాడు అనమాట. స్క్వేర్స్, ఈ స్క్వేర్స్ చూడండి, అవుటర్లో ఉన్నటువంటి స్క్వేర్స్ అన్నీ రిమూవ్ చేసేసాడు ఇక్కడికి వచ్చేకాడికి. సో స్క్వేర్స్ ఇక్కడ 1, 2, 3, 4, 5 స్క్వేర్స్ ఉంది. ఇక్కడికి వచ్చేకాడికి ఆ చదరాలన్నీ తీసేసాడు అవుటర్లో ఉన్నటువంటిది. ఇక్కడ సర్కిల్స్ ఇచ్చాడు, ఈ సర్కిల్స్ని మనం రిమూవ్ చేసేవాళ్ళం అనమాట. సో రిమూవ్ చేస్తే ఎలా వస్తాను చూడండి, ఈ క్రాస్ లాగా వస్తాను, ఇలా క్రాస్గా. సో ఇదైతే కాదు, ఈ 3 లైన్స్ ఎలా ఉంది చూడండి, ఇలా క్రాస్గా రావాలి. సో ఇక్కడ ఉంది ఆన్సర్, ఇక్కడ 4 లైన్సే ఇచ్చాడు, ఇది రాంగ్, ఇది రాంగ్. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఏం చేశాడు ఇక్కడ స్క్వేర్ని రిమూవ్ చేసాడు ఇక్కడికి వచ్చేకాడికి.
ఈ స్క్వేర్స్ రిమూవ్ అయిపోయింది. సో మనం ఇక్కడ సర్కిల్స్ రిమూవ్ చేస్తే వచ్చిందే ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ట్రయాంగిల్ అవుటర్లో ఉంది, ఇది ఒక రాంబస్. సో ఇక్కడికి వచ్చేకాడికి ఇది బయట వచ్చింది, ఈ ట్రయాంగిల్ లోపలికి వచ్చింది. సో ఇప్పుడు ఈ రాంబస్ ఇలా ఉన్నింది కదా, ఇదేమైంది 90 degrees ఇలా తిరిగింది ఆన్సర్కి వచ్చేకాడికి. ఈ ఆన్సర్లో ఏమైంది, ఇది ఇలా 90 degrees రొటేట్ అయింది. ఇలా రొటేట్ అయితే 90 degrees ఏమైంది, అది ఇలా వచ్చింది, స్క్వేర్ అయిపోయింది. సో మనకి ఈ బొమ్మలో కూడా ఇది అవుటర్లో రావాలి, అవుటర్లో వస్తూ 90 degrees తిరగాలి. తిరిగితే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. సో ఇక్కడ ఉండింది 90 degrees తిరిగితే ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది లోపలికి రావాలి, లోపలికి వస్తూ ఇక్కడ చూడండి, ఇది లోపలికి వచ్చింది కదా, లోపలికి వస్తూ ఎంత తిరిగింది, 180 degrees రొటేట్ అయింది. ఇలా ఉన్నటువంటి ట్రయాంగిల్ 180 degrees రొటేట్ అవుతే ఎలా వస్తుంది, ఆపోజిట్గా వస్తుంది. ఇక్కడ ఉండింది మనకి ఇది అవుటర్లో రాంబస్, అది 90 degrees తిరిగితే స్క్వేర్ అవుతుంది. కానీ 180 degrees తిరిగితే ఏమొస్తుంది, అదే విధంగా ఉంటుంది, డయాగ్రామ్ వస్తుంది, అలాగే ఉంటుంది. సో ఈ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ కదా ఉండాలి, ఇది రాంగ్. సో ఇది ఇక్కడ ఉంది, ఇది రివర్స్లో ఉంది, ఇది రాంగ్. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, కాకుంటే ఇక్కడ స్క్వేర్ అయిపోయింది, ఇది రాంగ్. రాంబస్ అలాగే ఉండాలి. సో 4th one రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ 180 degrees తిరిగినప్పుడు రివర్స్ అయింది, బేస్ కిందకు వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి రాంబస్ 180 degrees రొటేట్ అయితే అలాగే రాంబస్ గానే ఉంటుంది, ఈ విధంగా స్క్వేర్ అవ్వదు. సో 4th one రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ లాస్ట్ బిట్ చూడండి, బిట్ చాలా ఈజీగా ఉంది. సో యారో మార్క్ ఇలా ఉండింది, యారో మార్క్ రివర్స్ అయింది. సో ఇప్పుడు యారో మార్క్ ఈ వైపు ఇచ్చాడు, కింది వైపుగా. మనకి ఆన్సర్ ఎలా రావాలి, ఇలా పైకి రావాలి, ఆన్సర్లో పైకి రావాలి యారో మార్క్. సో పైకి వచ్చింది ఎక్కడ, ఇక్కడ యారో మార్క్ ఇవ్వాల, దీనికి రాంగ్, యారో మార్కే లేదు, రాంగ్. ఇది ఇటు సైడ్ ఇచ్చాడు, ఇది రాంగ్. పైకి ఉన్నింది ఎక్కడ, 4th one. సో 4th one ఈ బిట్కి రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ప్రాబ్లం ఫిగర్స్, ఆన్సర్ ఫిగర్స్ అనే ఒక పార్ట్. సో ఇవి రోజు ప్రాక్టీస్ చేయండి, కొన్ని బిట్స్ అయినా ఈజీగా మనం అబౌవ్ 7 స్కోర్ చేయవచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ టైప్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చివరిలో ఇస్తున్నాను, వాటికి ఆన్సర్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.